గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండ. ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్మాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీకట్లో బొత్తాలు దప్పు కుట్టిసాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పని. మనీషా కొయిరాలా రావాలి. సైలెంట్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపి ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం అంటే ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయిరాల గాని, ఒకవేళ ఆవిడ తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. మనీషా కొయిరాలా? మనీషా కొయిరాలా? అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మణరత్న సినిమా లో, అందులో ఆ పిల్ల లేదే. ఓరే ఎదమన్నారా? సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాలా కూడా. నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. తీసుకుని వస్తాను. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాటేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు. కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. ఇప్పుడే మనీషా కొయిరాలా హిమాలయ టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతిగలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనోలే చూపేసేయండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి. నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ తప్పకుండా సోన్ ఎవరైతే అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే వచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో?
ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పెదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. ఆయ్ అయ్యో, నాది సీకిపోయిన మొలతాడా? ఏమో నేనెప్పుడు చూశాను? సెగ్గడ్డ పగిలింది. ఏమండే చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరేయ్, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేస్తాను అంతే. అబ్బా, ఆ! కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవర్రా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను, నేనే నెగ్గాను, నేనే నెగ్గాను. ఎవర్రా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవర్రా నెగ్గింది? నేనే. అబ్బో, నువ్వే నెగ్గావు, నువ్వే నెగ్గావు బాబు. శబాష్ రా పులిబిడ్డ, శబాష్. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీషా కోయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ సప్పట్లో. ఇక నేనేం చేయాలి? ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి? కుస్తీలో నెక్కిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్ పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనిషా కొరేలా అవునా కదా? మనీషా కొయిరాలా? ఇంకా నయం, ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాడ్డానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాలా కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను. అయితే నేను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. ఏయ్, అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళో ఉండిపో, రేపు గుర్తుచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. మ్. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి? మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. అది ఇప్పుడే ఎత్తావా? పొద్దున్న పడవెక్కే ముందే ఎత్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్న పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. ఆహా, అనుకో, శోభన నుంచి షష్ఠి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో, నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తావు. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఎప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దునే మాట్లాడుకుందాం. తలుపేసుకో. పడది, ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు.
పద పద పడవతి. రాంపండు కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి వందా? ఆ. నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే తూ కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు. ఇది నా మెళ్ళ వేసెత్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు నోట్లో ఏలేటట్టు అవుతుంది. కుదురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినట్టి నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది ఏయ్! మరేమనుకుంటున్నావు ఈ సత్తిపడ్డంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏంటి చేయడం? అమ్మో రాంపండు. గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు రోయ్. ఉమ్. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్. ఆ. ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండ్రా. అదనే ఒరేయ్ సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే తెచ్చుకుని బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఈ ఎదవని. నిజమా? అవునురా. అమ్మో! పారిపోండ్రా! ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవుల సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా రాను. సిరిగిపోతాయి. పదా. మరాళ్ళు ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయి ఉంటది.